హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి రీసెంట్గానే టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ విత్ 563 వ్యాకెన్సీ తోటి నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు క్లియర్గా వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మే మంత్ కానీ జూన్ మంత్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే ఇంకా డేట్ అనేది ఫిక్స్ కాలేదు. ఐదర్ యూ విల్ హ్యావ్ ఎగ్జామినేషన్ ఇన్ మే మంత్ ఆర్ జూన్ మంత్. ఈ 2 మంత్స్లలో ఎప్పుడైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనకి అరౌండ్ హార్డ్లీ వీ హ్యావ్ 90 డేస్ టైం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మనకి హార్డ్లీ 90 డేస్ టైం ఉంది. కాబట్టి ఈ 90 డేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? ఒక ఆస్పిరెంట్, ఒక టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఆస్పిరెంట్ ఈ 90 డేస్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటే అతనికి మెయిన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసే, మెయిన్స్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉందో ఆ విధంగా మనం ఒక స్ట్రాటజీ ఇవ్వబోతున్నాం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యాజ్ వెల్ యాజ్ ఎవరైతే గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఆస్పిరెంట్ మీరు దీన్ని లైక్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీ తోటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, గ్రూప్ వన్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే తోటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ రిలేటివ్స్ ఉన్నా కానీ, మీ ఫ్రెండ్స్ ఉన్నా, ఎవరున్నా వాళ్ళకి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మేము కష్టపడి మీకోసం ఒక 2 to 3 అవర్స్ స్పెండ్ చేసి మీకోసం ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అది తయారు చేయాలంటే అంత ఈజీ కాదు. అన్నీ చూడాలి, క్వశ్చన్ పేపర్ చూడాలి, దాన్ని బట్టి ఎలా అప్రోచ్ అవ్వాలి, దాని సిలబస్ చూడాలి. ఇవన్నీ చూసి మీకోసం ఒక స్ట్రాటజీ చేస్తున్నాం. కాబట్టి మా హార్డ్ వర్క్ని మీరు రికగ్నైజ్ చేసి మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 23rd ఫిబ్రవరి నుండి 14th మార్చ్ వరకు ఉంది. అంటే 23rd ఫిబ్రవరి నుండి 14th మార్చ్ లోపల ఎవరైతే డిగ్రీ ఉన్న ఆస్పిరెంట్ ఉంటారు కదా, డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఆస్పిరెంట్ మీరు గ్రూప్ వన్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉంటారు. సో ఖచ్చితంగా తొందరగానే చేయండి. ఈ 23rd నేను 14th మార్చ్ వరకు వెయిట్ చేస్తా అంటే కాదు. లాస్ట్ డేట్స్లలో ఏముంటుందంటే చాలామంది ఎట్ ఏ టైం ఎక్కువ మంది అప్లై చేయడం వల్ల సర్వర్ లోడ్ అయ్యి వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి, టెక్నికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి బెటర్ టు అప్లై ఎర్లీగా అప్లై చేయడం చాలా బెటర్. యాజ్ వెల్ యాజ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు తొందరగా అప్లై చేసుకుంటే మీకు నియర్ బై ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చే ఛాన్స్ ఉంది. మీ ఇంటి దగ్గర, మీ టౌన్లో, మీ నియర్ బై టౌన్లో, మీకు నియర్ బై సిటీలో వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి తొందరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ప్రతి క్యాండిడేట్ అప్లై చేయాలి. నేను ఇంతకుముందు గ్రూప్ వన్కి అప్లై చేశాను, నేను ఇప్పుడు చేయనని కాదు. ప్రతి ఆస్పిరెంట్ అప్లై చేయాలని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. వెదర్ అంటే ఇంతకుముందు గ్రూప్ వన్కి అప్లై చేసిన క్యాండిడేట్ ఉన్నా, ఫ్రెషర్ ఉన్నా, ఎవరున్నా ఖచ్చితంగా అప్లై చేయాలి. బట్ ఒక్క ఫెసిలిటీ ఏంటంటే, ఇంతకుముందు అప్లై చేసిన క్యాండిడేట్స్కి ఫీజు ఎగ్జామ్షన్ ఉంది. ఫీజు మీరు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. సో గైస్, మనం ఏదైనా కాంపిటీషన్ని అబ్జర్వ్ చేసుకుంటే మీరు ముందు కాంపిటీషన్ని ఫైట్ చేసే ముందు కాంపిటీషన్ లెవెల్స్ తెలుసుకోవాలి. కాంపిటీషన్ లెవెల్ బట్టి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ డిజైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క పోస్ట్కి 5 మంది ఉన్నారనుకోండి, వేరే విధంగా ఉంటుంది కాంపిటీషన్. ఒక్క పోస్ట్కి 10 మంది 1:10 ఉన్నప్పుడు ఇంకో విధంగా కాంపిటీషన్ ఉంటుంది. 1:50 ఉన్నప్పుడు వేరే విధంగా, 1:100 ఉన్నప్పుడు వేరే విధంగా. అంటే మీ కాంపిటీషన్ లెవెల్ని బట్టి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం నేనేం చేశానంటే, మన టోటల్ మనకి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, మల్టీజోన్ 1లో ఎన్ని ఉన్నాయి, మల్టీజోన్ 2లో ఎన్ని ఉన్నాయి, సో వీళ్ళల్లో అప్లై చేసిన క్యాండిడేట్స్లో మెయిన్స్ ఎంతమందికి రాసే ఛాన్స్ ఉంది అని దానికోసం నేను ఈ స్లైడ్ని తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే, టోటల్లీ వీ హ్యావ్ 563 వ్యాకెన్సీస్. గ్రూప్ వన్లో ఈసారి 563 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అందులో మల్టీజోన్ 1కి వచ్చే వరకు 258 పోస్ట్ ఉన్నాయి. టోటల్లీ వీ హ్యావ్ 258 వ్యాకెన్సీ. సో మనకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నుండి మెయిన్స్కి 1:50 తీస్తారు. అంటే మీనింగ్ ఒక్క పోస్ట్కి 50 మంది మెయిన్స్ రాయాలి. ఒక్క పోస్ట్కి 50 మంది మెయిన్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో దీన్ని బట్టి ఏం చూస్తాం మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి గ్రూప్ వన్కి అరౌండ్ 5 to 6 lakhs మెంబర్స్ అప్లై చేశారనుకోండి. ఈసారి గ్రూప్ వన్కి 5 to 6 lakhs అప్లై చేశారు. ఈ 5 to 6 lakhsలలో టోటల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీజోన్ 1కి ఒక 2 lakhs, మల్టీజోన్ 2కి 3 lakhs అనుకుందాం. ఇందులో ఈ 2 lakhsలలో మీరు మల్టీజోన్ 1కి టోటల్లీ మెయిన్స్కి రాసే క్యాండిడేట్స్ 12,900 MZ1 మల్టీజోన్ 1 నుండి రాయడానికి ఛాన్స్ ఉంది ఈసారి. ఇది మినిమం. అంటే మళ్ళా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారంటే, దే విల్ టేక్ ఓపెన్ మెరిట్. ఈసారి ఓపెన్ మెరిట్ తీసుకుంటారు. 1:50 ఓపెన్ మెరిట్ తీసుకుంటారు. ఓపెన్ మెరిట్ తీసుకున్న తర్వాత ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సోషల్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, ఎస్సీ, ఎస్టీ,
బీసీ, ఈడబ్ల్యూఎస్. ఈ సోషల్ రిజర్వేషన్ కరెక్ట్గా రిప్రజెంటేషన్ లేకుంటే, ఈ లిస్టులో రిప్రజెంటేషన్ లేకుంటే, వీళ్ళు కాకుండా ఎక్స్ట్రాగా ఎవరైతే తక్కువ మంది ఉన్నారో, షార్ట్ ఫాల్ ఎంత ఉన్నారు, ఎస్సీ నుండి ఎంతమంది తక్కువ ఉన్నారు, ఎస్టీ నుండి ఎంత తక్కువ ఉన్నారు, బీసీ నుండి ఎంత తక్కువ ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ నుండి ఎంత తక్కువ ఉన్నారు, తక్కువ ఉన్న క్యాండిడేట్స్ని మళ్ళీ యాడ్ చేస్తారు. కాబట్టి మీనింగ్ ఏంది, 1:50 కాకుండా ఈవెన్ ఇది 1:60 అవ్వచ్చు, 1:65 కూడా అవ్వచ్చు. దాన్ని బట్టి అక్కడ ఉన్న మెరిట్లో ఒకవేళ క్యాండిడేట్స్ చాలా తక్కువ ఉంటే సోషల్ రిజర్వేషన్స్ నుండి అది పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ అందరూ కరెక్ట్గా ఉంటే 1:15 ఉంటుంది. కానీ అంత ఐడియల్ సిచ్యువేషన్ ఎక్కడ ఉండదు కాబట్టి ఈసారి 1:50 కంటే ఎక్కువనే మెయిన్స్ రాసే ఛాన్స్ ఉంది. కాకపోతే మనం ఏంది, ఒక మినిమం ఫిగర్ తీసుకుందాం. 258 వ్యాకెన్సీస్కి టోటల్ 50 తీసుకుంటే మల్టీ జోన్ 1 నుండి 12,900 క్యాండిడేట్స్ మాత్రమే రాస్తారు మెయిన్స్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ మల్టీ జోన్ 2 నుండి మనకు 305 వ్యాకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 50, ఒక పోస్ట్కి 50 మెంబర్స్ కాబట్టి టోటల్లీ 15,250. మల్టీ జోన్ 2 నుండి 15,250 క్యాండిడేట్స్ మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గైస్ మీరు ఏం చేయాలంటే, ఇంత కాంపిటీషన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఈ టోటల్లీ 5 to 6 lakhs అప్లికెంట్స్ నుండి మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయాలంటే మీ ప్రిపరేషన్ లెవెల్ ఏ విధంగా ఉండాలో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీకు సివియర్ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీ డ్రీమ్ రియల్గా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అయితే ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈ 90 డేస్లో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా క్లియర్ చేయాలో నేను క్లియర్గా చెప్తా. ఈ స్ట్రాటజీ 100% మీకు వర్కౌట్ అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇట్స్ ఎ వెరీ ప్రాక్టికల్ యాజ్ వెల్ యాజ్ వెరీ సిస్టమేటిక్ స్ట్రాటజీ. దీన్ని మీరు ఫాలో అయితే ఇట్స్ ఎ థీమ్ బేస్డ్ స్ట్రాటజీ అంటారు దీన్ని. థీమ్ బేస్డ్ స్ట్రాటజీ అంటే ఇంతకుముందు క్వశ్చన్స్ ఉంటాయి కదా, పీవైక్యూ క్వశ్చన్స్, దానిలో ఉన్న థీమ్స్ బట్టి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని బట్టి మనకు నెక్స్ట్ ఎగ్జామినేషన్ని ఫోర్కాస్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ప్రిపరేషన్ని ఒక సైంటిఫిక్ మేనర్లో తీసుకెళ్ళవచ్చు. సో గైస్, ఒకవేళ టైం మేనేజ్మెంట్, నెక్స్ట్ ఏంది, మనకి కాంపిటీషన్ లెవెల్ తెలిసింది. నెక్స్ట్ ఏంది, మనకి ఎంత టైం ఉంది, కాంపిటీషన్ లెవెల్ ఏంది తెలిసిపోయింది. మన కాంపిటీషన్ లెవెల్ ఎంత ఉంది, మనం మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎంతమంది రాయాలో తెలిసిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి, మనకి ఎంత టైం ఉంది, మనకున్న అవైలబుల్ టైం ఏంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మనం February 22 దగ్గర ఉన్నాం. సో హార్డ్లీ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, అంటే మేలో ఎప్పుడైనా ఉండొచ్చు ఎగ్జామ్, జూన్లో ఎప్పుడైనా ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి హార్డ్లీ మనకి 90 డేస్ టైం ఉంది. 90 డేస్ టైం ఉంది అంటే 3 months, హార్డ్లీ 3 months టైం ఉంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి. సో ఈ 3 monthsని హౌ ఎఫెక్టివ్లీ యూ విల్ యూటిలైజ్, మీరు ఎంత ఎఫెక్టివ్గా, ఎంత పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్గా యూటిలైజ్ చేసుకుంటే మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసే ఛాన్సెస్ అంత ఉంటాయి. మీరు దీన్ని కరెక్ట్ వాడుకోకుండే, ఈ 90 డేస్ని కరెక్ట్ ప్లాన్ చేసుకోకుంటే మీరు తర్వాత రిగ్రెట్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు నాకు వస్తుందా రాదా, బార్డర్లో ఎప్పుడు కూడా ఉండొద్దు. బార్డర్లో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ మెయిన్స్ ఎగ్జామినేషన్ సరిగా అవ్వదు, మీ ప్రిపరేషన్ సరిగా అవ్వదు. ప్రతిరోజు మీకు ఒకటే థాట్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అరే నాకు ఇంత వస్తున్నాయి, అసలు నేను పాస్ అవుతానా కానా అని. చాలా ఆల్రెడీ గ్రూప్ 1 ఇంతకుముందు రాసిన ఆస్పిరెంట్స్కి మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఎవరైతే బార్డర్లో ఉంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లం తెలుసు, బార్డర్లో ఉంటే ఎంత హెక్టిక్ ఉంటుందో. ఈవెన్ మీకు ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేదాకా మీకు మైండ్లో టెన్షనే ఉంటుంది. అసలు నాది క్లియర్ అవుతుందా, క్లియర్ కాదా, అసలు నేను మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా ఉండొద్దా, ఇన్ని ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి సో మీరు ఖచ్చితంగా క్లియర్గా మీ మార్క్స్ చూసుకుంటే నాకు పక్కా వస్తుంది, ఇక నాకు ప్రాబ్లమే లేదు, నేను ఫ్రీ మైండ్ సెట్ తోటి మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయాలి అనుకుంటే మీరు ఈ 90 డేస్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో గైస్, హౌ టు అప్రోచ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ నేను టోటల్లీ 7 పాయింట్స్ మీకు మెన్షన్ చేస్తా. ఆ 7 పాయింట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐదర్ ఫ్రెషర్ ఆస్పిరెంట్కి కానీ, ఫ్రెషర్ ఆస్పిరెంట్ కావచ్చు, ఆర్ ఆల్రెడీ రాసిన క్యాండిడేట్ కావచ్చు, ఆల్రెడీ గ్రూప్ 1 1.0 2.0 ఈ రెండు రాసిన క్యాండిడేట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ స్ట్రాటజీ మీకు 100% అప్లికేబుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ ఫ్రెషర్ ఆస్పిరెంట్ ఉంటే యూ నీడ్ టు కంప్లీట్ ద సిలబస్. మనకు సిలబస్లో టోటల్లీ 13 టాపిక్స్ ఉన్నాయి. ఈ 13 టాపిక్స్ని మీరు 3 monthsలో కంప్లీట్ చేయాలి. 3 monthsలో మీరు ప్లాన్ చేసుకోవాలి ఏ విధంగా కంప్లీట్ చేసుకుంటారు, డే వైజ్ ప్లాన్ ఎలా వేసుకుంటారు, ఏ విధంగా కంప్లీట్ చేసుకుంటారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 13 టాపిక్స్ని ఫ్రెషర్ ఆస్పిరెంట్ మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాసిన క్యాండిడేట్స్ ఉంటే మీకు వేరే స్ట్రాటజీ చెప్తా, అది చూడండి. నెక్స్ట్ మీకు రివిజన్ ప్లాన్ ఉండాలి. ఒకసారి మీకు సిలబస్ కంప్లీట్ అయింది, జస్ట్ సిలబస్ కంప్లీట్ అయ్యి ఎగ్జామ్కి పోతే మీకు మార్క్స్ రావు. మీకు ఖచ్చితంగా చదివి, ఏ ఆస్పిరెంట్కైనా ఒక్కొక్కసారి చదివితే 100% సబ్జెక్ట్ ఉందనుకోండి,
ఫస్ట్ టైం రీడింగ్లో మీకు 20% మాత్రమే నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ సెకండ్ టైం రీడింగ్లో 30-40%, మీ ఐక్యూ లెవెల్స్ని బట్టి 30-40. నెక్స్ట్ థర్డ్ రీడింగ్, చాలామంది థర్డ్ రీడింగ్ కూడా చేస్తారు. థర్డ్ రీడింగ్లో ఒక 50-60. ఎవరు కూడా ఏ బుక్ చదివినా 100కి 100% ఎవరు కూడా రిసీవ్ చేసుకోలేరు. ఎవరి మైండ్కి కూడా అంత కెపాసిటీ ఉండదు. ప్రతి పేజ్లో ఏ టాపిక్ ఉంది, ఏముంది అనేది ఎక్కదు. మనకి ఏంది, ఒక 100% టాపిక్స్లో మీరు 60% నేర్చుకున్నా చాలు. ఈవెన్ 50% మీకు రిసీవ్ అయినా చాలు, మీరు ఎగ్జామినేషన్ క్లియర్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏంటంటే మాక్ టెస్ట్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్. మీకు మాక్ టెస్ట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. వితౌట్ మాక్ టెస్ట్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్తే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ యూ విల్ లూజ్ 10-20 మార్క్స్. 10-20 మార్క్స్ ఈజీగా లూజ్ అవుతారు. ఈ 10-20 మార్క్సే మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలంటే ఈ 10-20 మార్క్సే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి మీరు మాక్ టెస్ట్ని చాలా క్లియర్గా, అంటే దీన్ని అంత లైట్గా తీసుకోకండి. మాక్ టెస్ట్ని ఎప్పుడు కూడా లైట్గా తీసుకోకండి. మాక్ టెస్ట్ని చాలా సీరియస్ తీసుకోండి. మాక్ టెస్ట్ రాయండి. ఆ మాక్ టెస్ట్లో ఉన్న మిస్టేక్స్ నుండి మీరు నేర్చుకోండి. ప్రతి మాక్ టెస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి మాక్ టెస్ట్ జస్ట్ రాయడమే కాదు, ఈ మాక్ టెస్ట్ రాసి యూ నీడ్ టు లెర్న్ మిస్టేక్స్. మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, అంటే మీకు తెలిసి పెట్టట్లేదా, ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా, ఆల్రెడీ బబ్లింగ్ మిస్టేక్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అనేది మీకు తెలియాలి. మాక్ టెస్ట్ జస్ట్ ఐడియల్లీ రాయడం కాదు. మాక్ టెస్ట్ నుండి యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద మాక్ టెస్ట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే లెర్న్ ఫ్రమ్ పీవైక్యూ థీమ్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, గ్రూప్ 1 1.0, గ్రూప్ 1 2.0. 1.0 ఎప్పుడు జరిగింది, అక్టోబర్ 16, 2022 రోజు జరిగింది. గ్రూప్ 1 2.0 11th June 2023 జరిగింది. టోటల్లీ మనకు 300 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 300 క్వశ్చన్స్ నుండి మీరు ఏం నేర్చుకుంటారు, అసలు ఎగ్జామినర్ ఎక్కడ స్ట్రెస్ చేస్తున్నాడు, ఏ టాపిక్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు. మనకు టోటల్లీ సిలబస్లో 13 టాపిక్స్ ఉన్నాయి. ఈ 13 టాపిక్స్ నుండి ఎగ్జామినర్ ఏ టాపిక్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు. అంటే మనకు లిమిటెడ్ టైం ఉన్నప్పుడు మనం ఏంటంటే ఒక అప్రోచ్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మీకు కాస్ట్ టు బెనిఫిట్ అనాలిసిస్ అంటారు. కాస్ట్ టు బెనిఫిట్ అనాలిసిస్ ఇది బిజినెస్ టర్మ్. కాస్ట్ టు బెనిఫిట్ అనాలిసిస్ అంటే మీరు ₹1 స్పెండ్ చేస్తే మీకు ఎంత అవుట్పుట్ వస్తుంది, అంటే మీకు ఇంత టైం స్పెండ్ చేస్తే మీకు ఎంత లాభం అవుతుంది. అన్ని 13 టాపిక్స్లో కొన్ని టాపిక్స్కి ఎక్కువ మార్క్స్ ఉంటాయి, కొన్ని టాపిక్స్ తక్కువ మార్క్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, ఎక్కువ మార్క్స్ ఉన్న టాపిక్స్ని మీరు ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనకు అల్టిమేట్లీ మీ టార్గెట్ 150కి 150 కొట్టడం కాదు. ఇప్పుడు ప్రిలిమ్స్లో 150 క్వశ్చన్స్ ఉందనుకోండి, మన టార్గెట్ 150 కాదు. మన టార్గెట్ ఏంది, జస్ట్ క్వాలిఫై అవ్వడం. మన టార్గెట్, ఒక ఆస్పిరెంట్ టార్గెట్ ఏంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వడం. ఈ మార్క్స్ ఫైనల్ రిజల్ట్కి కలపరు. జస్ట్ ఈ మార్క్స్ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఇది ఒక ఎంట్రన్స్. జస్ట్ మీరు క్వాలిఫై అయితే చాలు. కాబట్టి మీరు పీవైక్యూ థీమ్స్ నుండి చాలా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంది, ప్రిలిమ్స్ మెయిన్స్ అప్రోచ్. మీరు ఈ 90 డేస్లో కంప్లీట్గా ప్రిలిమ్స్కి కూర్చుంటారంటే రాంగ్ స్ట్రాటజీ. కంప్లీట్గా ఓన్లీ నేను ప్రిలిమ్స్ చదువుతా అంటే ఇట్స్ వెరీ రాంగ్ స్ట్రాటజీ. 150 క్వశ్చన్స్కి మీరు 90 డేస్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక డేని ప్లాన్ చేసుకోండి. ఒక 24 అవర్స్ని ప్రిలిమ్స్ టు మెయిన్స్. ప్రిలిమ్స్కి ఎన్ని అవర్స్ పెడతారు, మెయిన్స్కి ఎంత పెడతారు. మీరు ప్రిలిమ్స్లో ఆల్రెడీ మీరు ఎక్స్పర్ట్ అయితే మెయిన్స్కి ఎక్కువ టైం కేటాయించండి. ఒకవేళ మీరు ప్రిలిమ్స్లో వీక్నెస్ ఉంటే ప్రిలిమ్స్కి ఎక్కువ టైం కేటాయించండి, మెయిన్స్కి ఒక అట్లీస్ట్ 4 అవర్స్ కేటాయించండి. 4 అవర్స్ కేటాయించండి. టోటల్లీ మీరు డేలో ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ రీడింగ్ 10 అవర్స్ కూర్చుంటే మీ ప్లానింగ్ ఎలా ఉండాలి, ప్రిలిమ్స్కి మెయిన్స్కి టైం ఉండాలి. ఒకవేళ మీరు ప్రిలిమ్స్లో పర్ఫెక్ట్ ఉన్నారనుకోండి, మెయిన్స్కి ఇక్కడ 6 అవర్స్ ఇవ్వండి, ప్రిలిమ్స్కి 4 అవర్స్ ఇవ్వండి. లేదు మీరు ప్రిలిమ్స్లో వీక్ ఉన్నారనుకోండి, 6 అవర్స్ ప్రిలిమ్స్కి ఇవ్వండి, మెయిన్స్కి 4 అవర్స్ ఇవ్వండి. ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ప్లస్ మన టోటల్లీ ఒక గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్ నథింగ్ బట్ 150 థీమ్స్. ఈ థీమ్స్ నేను ఆల్రెడీ మన టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్లో పెట్టాను. మన గ్రూప్ 1 1.0 యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 2.0 ఈ 2 ఎగ్జామినేషన్స్వి థీమ్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ టాపిక్ వైజ్ 13 ఏ టాపిక్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎక్కడ నుండి వచ్చాయి, ఇవన్నీ నేను మన టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్లో పెట్టాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు ఎవరైతే ఆస్పిరెంట్ డౌన్లోడ్ చేసుకోలేదో డౌన్లోడ్ చేసుకుంది. ఇది మీ ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా 10-20 మార్క్స్, 10-20 ఈవెన్ 30 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చే ఛాన్సెస్ ఉంది. మీకు ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా. ఈ థీమ్స్ని డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని బట్టి ఫాలో అవ్వండి. నెక్స్ట్ 7th పాయింట్ ఏంటంటే మనకు సిలబస్లో 13 యూనిట్స్ ఉన్నాయి. ఈ 13 యూనిట్స్ని ఏ విధంగా చూడాలి, ఒక ఆస్పిరెంట్ అనే
వ్యక్తి ఒక 13 యూనిట్స్ని ఈక్వల్గా చూడాలా, దేనికైనా ప్రయారిటీ ఇవ్వాలా, ఎలా అనేది మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే మనకు అర్థమవుతుంది. నేను నెక్స్ట్ స్లైడ్లలో మీకు చూపిస్తాను ఈ 13 యూనిట్స్లలో ఏవి ఇంపార్టెంట్, ఏవి ఇంపార్టెంట్ కాదు. అంటే అన్నీ ఇంపార్టెంటే, బట్ వేటికి ఎక్కువ ప్రయారిటీ ఉంది అనేది నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపించబోతున్నాను. సో గైస్, ఇది చూడండి, ఇది ఏంటంటే నేను ఒక హోలిస్టిక్ వ్యూ తయారు చేశాను. ఇది మనకు సిలబస్లో ఉన్న టాపిక్స్, ఇవి గ్రూప్ 1 అక్టోబర్ 16th రోజు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో వచ్చిన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ టేబుల్ ఏంటంటే గ్రూప్ 1 11th జూలై 2023 అంటే 2.0 గ్రూప్ 1 సెకండ్ టైం కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో మనకు వచ్చిన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఇవి రిఫరెన్స్ బుక్స్, సోర్సెస్. సో ఇవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టి మీరు మీ ప్లానింగ్, మీ ఎగ్జామినేషన్ స్ట్రాటజీ మీరు వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టోటల్లీ మనకి 13 టాపిక్స్ ఉన్నాయి. గ్రూప్ 1 సిలబస్లో 13 టాపిక్స్ ఉన్నాయి. ఈ 13 టాపిక్స్లలో ఇవి ఉన్నాయి కదా, 1 2 3 4 5 ఇవి డైనమిక్ టాపిక్స్. ఇవి ప్రతి ఫ్రెషర్ కానీ రిపీటర్ కానీ, ఆల్రెడీ ఓల్డ్ ఆస్పిరెంట్ ఉన్నా, ఫ్రెషర్ ఉన్నా, వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఈ టాపిక్స్ డైలీ చదవాలి. వీటి నుండి ఎక్కువ మీకు స్కోరింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. నేను ఎందుకే మీకు 13 టాపిక్స్ నుండి ఈ 5 టాపిక్స్ని సపరేట్ చేసి పెట్టాను. ఎందుకు పెట్టానో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కరెంట్ అఫైర్స్ ఉంది. కరెంట్ అఫైర్స్లో మనకి రీజనల్ ఉంది, నేషనల్ ఉంది, ఇంటర్నేషనల్ ఉంది. ఈ టాపిక్ నుండి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్రిలిమ్స్లో మీకు 15 క్వశ్చన్స్ వచ్చాయి. టోటల్లీ 150 క్వశ్చన్లో 15 క్వశ్చన్స్ అంటే ఎంత మీనింగ్? 10% ఆఫ్ ద క్వశ్చన్స్ మన కరెంట్ అఫైర్స్ నుండి వస్తున్నాయి. 10% ఆఫ్ ద క్వశ్చన్స్ జస్ట్ ఒక టాపిక్ నుండి, 13 టాపిక్స్ నుండి ఒక టాపిక్ నుండి వస్తున్నాయి. సారీ. నెక్స్ట్ గ్రూప్ 1 సెకండ్ టైం కండక్ట్ చేసిన ఎగ్జామ్లో 14 క్వశ్చన్స్ వచ్చాయి. జస్ట్ ఒక క్వశ్చన్ తక్కువ వచ్చింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఐఆర్ చూడండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఫస్ట్ దాంట్లో 8 క్వశ్చన్స్ వచ్చాయి, సెకండ్ దాంట్లో 6 క్వశ్చన్స్ వచ్చాయి. ఇవి డైనమిక్ టాపిక్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ టాపిక్స్. నేను కేటగరైజ్ చేయడానికి మీనింగ్ ఏంటంటే ఈ 5 టాపిక్స్ డైనమిక్, ఖచ్చితంగా ఎప్పుడు ఎగ్జామినేషన్ పెట్టినా మళ్ళీ చదవాల్సిందే. కొత్త టాపిక్స్ యాడ్ అవుతుంటాయి దీంట్లో. కరెంట్ అఫైర్స్ వస్తుంటాయి, స్టాటిక్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ కూడా వస్తుంటాయి. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇందులో నుండి 5 క్వశ్చన్స్ వచ్చాయి, సెకండ్ టైంలో కూడా 5 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ యాజ్ వెల్ యాజ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ నుండి మీకు 20% క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇట్స్ ఎ గేమ్ చేంజర్. ఎవరైతే మ్యాథమెటిక్స్లో కానీ రీజనింగ్లో కానీ వీక్ ఉన్నారో మీరు ఎవ్రీడే దీనికి ప్రయారిటీ ఇవ్వాలి. ఎవ్రీడే 1 hour కానీ 2 hours కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ యాజ్ వెల్ యాజ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద మీ ఫోకస్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫస్ట్ టైం కండక్ట్ చేసిన దాంట్లో 23 క్వశ్చన్స్ వచ్చాయి, సెకండ్ టైం కండక్ట్ చేసిన దాంట్లో 20 క్వశ్చన్స్ వచ్చాయి. లాజికల్ రీజనింగ్ టాపిక్ ఎంత ఇంపార్టెంటో చూడండి, 23 క్వశ్చన్స్ 150 వెళ్ళి. నెక్స్ట్ టైం కండక్ట్ చేసిన దాంట్లో 20 క్వశ్చన్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుండి కూడా 20% క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే టోటల్ 100% తీసుకుంటే 20% క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరు అబ్జర్వ్ చేస్తే గ్రూప్ 1 ఫస్ట్ టైం కండక్ట్ చేసిన దాంట్లో జనరల్ సైన్స్ నుండి 24 క్వశ్చన్స్ వచ్చాయి, సెకండ్ టైం కండక్ట్ చేసిన దాంట్లో 19 క్వశ్చన్స్ వచ్చాయి. ప్లస్ టోటల్గా చూడండి, ఈ 5 టాపిక్స్ నుండి ఫస్ట్ టైం కండక్ట్ చేసిన గ్రూప్ 1లో 75 క్వశ్చన్స్ వచ్చాయి. 5 టాపిక్స్ నుండి 75 క్వశ్చన్స్ అంటే 50% మీకు ఇక్కడనే వచ్చాయి. కొన్ని కేటగిరీస్కి ఈ 75 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ డైరెక్ట్, జస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు. కొన్ని ఎస్సీ ఎస్టీ కానీ, కొన్ని బీసీ కేటగిరీలో, కొన్ని క్యాస్ట్లో కానీ, ఈడబ్ల్యూఎస్లో మీకు 75 మార్క్స్ అనేది కళ్ళు మూసుకొని మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతారు. కాబట్టి ఈ 5 టాపిక్స్కి ఉన్న ప్రయారిటీ తెలుసుకోండి, అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ టైం కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో 64 క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఈ 5 టాపిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. వీటికి సోర్సెస్ చూద్దాం. ఒకవేళ మీరు కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఉంది కదా, వీటికి డైలీ ఒక న్యూస్ పేపర్ చదవండి. ఐదర్ మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. పక్క డైలీ ఒక 30 minutes కానీ మినిమం 1 hour, మినిమం 30 minutes, మ్యాక్సిమం 1 hour ఒక న్యూస్ పేపర్ చదవాలి. న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి. ఆ న్యూస్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని, ఏవైతే ఎగ్జామినేషన్కి ఇంపార్టో వాటిని నోట్స్ మేకింగ్ చేసుకోండి. డైలీ నోట్ మేకింగ్ ఉండాలి, నోట్ మేకింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఎవ్రీ మంత్లీ మ్యాగజైన్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్డ్లీ మన కరెంట్ అఫైర్స్కి ఒక 8 months
మినిమమ్ 8 మంత్స్ చదవాలి. ఏదైనా ఎగ్జామినేషన్‌కి 8 మంత్స్ చదవాలి. కాబట్టి ఎవ్రీ మంత్ మంత్లీ మ్యాగజైన్ కూడా చదవండి. డైలీ కరెంట్ అఫైర్సే కాకుండా మంత్లీ మ్యాగజైన్ చదివితే సరిపోతుంది. మీకు ఈ 15 క్వెషన్‌లో అట్‌లీస్ట్ యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ 12 క్వెషన్స్. ఎవరు 15కి 15 ఎవరు చేయరు. కరెంట్ అఫైర్స్ ఈజ్ ఓషన్. కరెంట్ అఫైర్స్ అనేది ఒక సముద్రం లాంటిది. 15 చేయడం అనేది ఇంపాసిబుల్. చాలా రేర్ కేసెస్ చేస్తుండొచ్చు. బట్ వెరీ వెరీ రేర్ కేసెస్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూడండి. మీరు ఐదర్ అంటే ఒకవేళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే విజన్ కానీ ఓన్లీ ఐఏఎస్ వాళ్ళది నోట్స్ ఉంది. ఆ నోట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అవి చూసుకోండి. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. వీటికి మన మన యాప్లో టార్గెట్ టీఎస్పీఎస్ యాప్లో నేను మెటీరియల్ అప్లోడ్ చేసిన, అది చూసుకోండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ. ఈ టాపిక్ వచ్చే కల్లా మీరు పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చూడండి. ఈ పీవైక్యూస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవ్వండి. చాలా వీడియోస్ ఉన్నాయి. చాలామంది యాప్టిట్యూడ్ రీజనింగ్కి చాలామంది మంచి వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ ఎవరిదో ఒకరిది ఫాలో అవ్వండి. మల్టిపుల్ కాకుండా ఎవరిదో ఒకటి ఫాలో అయితే వాటిని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇంకా మనకు ఆర్ఎస్ అగర్వాల్ మెటీరియల్ ఉంటుంది, అది చూసుకోవచ్చు. ఆర్ఎల్స్ రాకేష్ యాదవ్ నోట్స్ అని ఉంటుంది, అది చూసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చే కల్లా మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే లూసెంట్ అని బుక్ ఉంది. లేకపోతే తెలుగు మీడియం వాళ్ళకి ప్రసన్న, హరికృష్ణ, ఇలా చాలా ఉన్నాయి మెటీరియల్స్. ఏదైనా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ జిస్ట్ చూడండి. ఎన్సీఆర్టీ బుక్స్ జిస్ట్ ఫాలో అవ్వండి. యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆర్ఆర్బీ కానీ బ్యాంక్స్ కానీ ఎస్ఎస్సి కానీ వాళ్ళవి చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేది అవి కామన్ క్వశ్చన్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలోకి వెళ్ళి కామన్ వస్తాయి కాబట్టి అవి చూడండి. సైన్స్ అండ్ టెక్కి మాత్రం మీరు అప్డేట్ చేసుకోండి, కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ గైస్, మనకు 5 టాపిక్స్ అయిపోయినాయి. టోటల్లీ మన గ్రూప్ 1 సిలబస్లో 13 టాపిక్స్ అయిపోయినాయి. 5 టాపిక్స్ డిస్కస్ చేసాం. రిమైనింగ్ 8 టాపిక్స్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ మనకి ఏముంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. రాజ్యాంగం నుండి మనకు 12 క్వశ్చన్స్ అడగడం జరిగింది. 12 క్వశ్చన్స్ అడిగి నెక్స్ట్ టైం ఎగ్జామినేషన్లో కూడా 12 అడిగిండు. వీళ్ళు కామన్గా సేమ్ మెయింటైన్ చేసారు. ఫస్ట్ టైం కండక్ట్ చేసిన గ్రూప్ 1లో 12 క్వశ్చన్స్, సెకండ్ టైం కండక్ట్ చేసిన గ్రూప్ 1లో కూడా 12 క్వశ్చన్స్. నెక్స్ట్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా నుండి 9 క్వశ్చన్స్, నెక్స్ట్ టైం కండక్ట్ చేసిన ఎగ్జామ్లో 8 క్వశ్చన్స్. నెక్స్ట్ ఎకానమీ నుండి ఫస్ట్ టైం కండక్ట్ చేసిన ఎగ్జామ్లో 7 క్వశ్చన్స్, చాలా తక్కువ ఇచ్చారు. బట్ సెకండ్ టైం కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో 17 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ, కల్చర్ అనుకోండి. వీటి నుండి 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అక్టోబర్లో. సెకండ్ టైం కండక్ట్ చేసిన ఎగ్జామ్లో 10 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ నుండి 8 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ టైం కండక్ట్ చేసిన ఎగ్జామ్లో 11 వచ్చాయి. నెక్స్ట్ జాగ్రఫీ, ఇండియా కానీ వరల్డ్ కానివ్వండి, తెలంగాణ టోటల్ కలిపి ఫస్ట్ టైం కండక్ట్ చేసిన ప్రిలిమ్స్లో 12 వచ్చాయి, సెకండ్ టైం 10 వచ్చాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ 2 టాపిక్స్ నుండి ఫస్ట్ టైం కండక్ట్ చేసిన ఎగ్జామ్లో 6 క్వశ్చన్స్, నెక్స్ట్ టైం కండక్ట్ చేసిన ఎగ్జామ్లో 10 క్వశ్చన్స్. నెక్స్ట్ సొసైటీ, రైట్స్ ఇష్యూస్ సచ్ as క్యాస్ట్, జెండర్, ట్రైబ్, డిసేబిలిటీ. వీటి నుండి 6 వచ్చాయి, నెక్స్ట్ 8 వచ్చాయి. టోటల్లీ ఈ 75 క్వశ్చన్స్. ఈ సెకండ్ టైం కండక్ట్ చేసిన 86. అంటే 5 టాపిక్స్ నుండి 75 వచ్చాయి, నెక్స్ట్ 8 టాపిక్స్ నుండి 75 వచ్చాయి. సో ఈ 5 టాపిక్స్ ఎంత ఇంపార్టెంటో జస్ట్ చూసుకోండి, ప్రయారిటీ ఇచ్చుకోండి. మీరు ప్రయారిటీ కాకుండా కొన్నిట్లలో మీరు ఆల్రెడీ మంచిగా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి అవి ఆల్రెడీ ఇవన్నీ స్టాటిక్ సబ్జెక్ట్స్. ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ స్టాటిక్ సబ్జెక్ట్స్, ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. వీటికి రివిజన్ చేసుకోండి. ఈ ఆల్రెడీ చదివిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు జస్ట్ యూ బెటర్ ఫోకస్ ఆన్ రివిజన్. ఎవరైతే ఫ్రెష్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అన్నిటినీ చదవాలి. 13కి 13 టాపిక్స్ చదవాలి. లేదు మేము ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నామంటే ఆ 5 టాపిక్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి కాకుండా మీకు ఇంకా టైం ఉంటే వీటిని ఒకసారి రివిజన్ చేసుకోండి. సో గైస్, ఇది రివిజన్ స్ట్రాటజీ. నేను ఇందాక చెప్పాను కదా, అక్టోబర్ 16, 2022 మనకు ఒక గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరిగింది. 11th June 2023 ఇది గ్రూప్ 1 2.0 సెకండ్ టైం కండక్ట్ అయ్యేది. ఈ 2 ఎగ్జామినేషన్ 150 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 150 క్వశ్చన్స్కి థీమ్స్ తయారు చేసాం మనం. ఏ టాపిక్ నుండి ఏమొచ్చాయి, అవి ఏ సబ్ టాపిక్ నుండి వచ్చాయి, ఆ టాపిక్లోనే మళ్ళీ ఎక్కడి నుండి అడిగారు, క్వశ్చన్ ఎక్కడి నుండి అడిగారు అనేది మేము క్లియర్గా పెట్టడం జరిగింది. ఈ 2 మన టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్లో ఉంది. మన టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే ఇప్పటివరకు మన యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి టార్గెట్ టీఎస్పీఎస్సీ అని కొట్టండి, మీకు యాప్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ 2 డౌన్లోడ్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 థీమ్స్ని, అంటే టోటల్లీ 300 థీమ్స్, ఈ 2 థీమ్స్ని మీరు క్లియర్గా ఫాలో అయినా మీరు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ క్లియర్ చేసే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. ఈజీ అవుతుంది కాబట్టి మర్చిపోకండి. మీకు కావాలంటే
దీని లింక్ నేను కామెంట్ బాక్స్లో పెడతా, మన యూట్యూబ్ కామెంట్ బాక్స్లో పెడతా, అక్కడ చూసి డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, ఇప్పుడు మనం షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. టోటల్లీ మనకి ఏముంది, 90 డేస్ ప్లాన్ ఉంది. టోటల్లీ వీ హ్యావ్ 90 డేస్. ఈ 90 డేస్ని హౌ ఎఫెక్టివ్లీ యూ విల్ యూటిలైజ్. ఈ 90 డేస్ని మీరు ఎంత ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటే మీరు అంత ఈజీ ఉంటుంది. ఎంత ప్రాపర్గా వాడుకుంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి అంత ఛాన్సెస్ ఉంటాయి. అంత ఈజీ కాదు. మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని లైట్ తీసుకోకండి, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డే వైజ్ ప్లాన్ తయారు చేసుకుంటే 90 డేస్ ఉంది. టోటల్లీ వీ హ్యావ్ 90 డేస్. 90 డేస్లో 13 టాపిక్స్ ఉన్నాయి. 13 టాపిక్స్ ఉన్నాయి. ఈ 13 టాపిక్స్ని 90 డేస్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీ ఓన్ స్ట్రాటజీ తయారు చేసుకోండి. స్ట్రాటజీ అనేది మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్, మీ స్ట్రెంగ్స్ యాజ్ వెల్ అస్ వీక్నెస్ మీద డిపెండ్ ఉంటుంది. నేను మీకు ఒక స్ట్రాటజీ ఇవ్వచ్చు, ఆ స్ట్రాటజీ మీకు వర్కౌట్ అవ్వదు. బట్ మీకు ఒక రఫ్ ప్లాన్ ఇస్తున్నాను, నేను ఒక రఫ్ ఐడియా ఇస్తున్నాను. బట్ స్ట్రాటజీ మాత్రం మీ స్ట్రెంగ్త్, మీ వీక్నెస్ బట్టి ప్రిపేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, ఒక ఆస్పిరెంట్కి ఆల్రెడీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఈ 2 టాపిక్ మీద మంచి పట్టున్నది ఆయనకు. ఫర్ ఎగ్జాంపుల్ 20 క్వశ్చన్స్ ఇస్తే 19 క్వశ్చన్స్ చేయగలుగుతాడు, ఏ టైంలో ఇచ్చినా చేయగలుగుతాడు. అలాంటి క్యాండిడేట్కి నేను డైలీ 1 అవర్ యాప్టిట్యూడ్ రీజనింగ్ చేయమని నేను సజెస్ట్ చేశాను అనుకోండి, అది రాంగ్ అవుతుంది. ఆయనకి ఇది సెట్ అవ్వదు. ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ పర్ఫెక్ట్. ఆయనకి 20 క్వశ్చన్స్ ఇస్తే 19 చేయగలుగుతాడు ఎనీ టైం. కాబట్టి ఈయనకి ఇలా చేయడం నేను కరెక్ట్ కాదు. కాబట్టి మీరు 13 టాపిక్స్లలో మీరు ఏ టాపిక్లో మీరు స్ట్రెంత్ ఉన్నారు, ఏ టాపిక్లో మీరు వీక్ ఉన్నారు, దాన్ని బట్టి మీరు ప్రయారిటీ ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 6 టాపిక్లో మీరు స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, 6 టాపిక్స్లో స్ట్రాంగ్ ఉన్నారు, రిమైనింగ్ టాపిక్స్లో వీక్ ఉంటే ఈ 6కి తక్కువ టైం కేటాయించండి. టైం అనేది చాలా తక్కువ స్పెండ్ చేయండి. ఈ వీక్ ఉన్న వాటికి ఎక్కువ టైం స్పెండ్ చేయండి. టైం ఎక్కువ స్పెండ్ చేయండి, ఎక్కువ అవర్స్ ఇవ్వండి. వాటికి ఒక స్ట్రాటజీ తయారు చేసుకోండి. అది మీ ఇండివిజువల్ ఉంటుంది. స్ట్రాటజీ ఈజ్ ఏ ఇండివిజువల్ థింగ్. అందరికీ ఒకటి వర్కౌట్ అవ్వదు. ఎక్కడ కూడా యూపీఎస్సీలో కానీ, టీఎస్పీఎస్సీలో కానీ, ఏపీపీఎస్సీలో కానీ ఎక్కడైనా సరే మీ స్ట్రెంగ్త్ అండ్ మీ వీక్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, టోటల్లీ మనకి 14 వీక్స్ ఉన్నాయి. ఈ 90 డేస్ అయిందంటే 14 వీక్స్ అనుకోండి. టోటల్లీ 14 వీక్స్ ఉన్నాయి, 13 టాపిక్స్ ఉన్నాయి. సో మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ బట్టి మీరు వీక్లీ ఒక టాపిక్ చదువుతారా, కొన్ని టాపిక్స్ మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి వాటిని వదిలేసి 2 వీక్స్ కలిపి ఒక టాపిక్ చదువుతారా, ఇలా చదువుతారా అనేది ప్లాన్ చేసుకోండి. బట్ గైస్, మీరు ఒకటి ప్లాన్ ఏం చేసుకోవాలంటే, ఒక డేలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ యు ఆర్ స్టడింగ్ 9 అవర్స్ ఆర్ 10 అవర్స్ చదివితే వీటిని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే 3 అవర్స్ సెషన్స్ ప్లాన్ చేసుకోండి. 3 అవర్స్ కంటే ఎక్కువ చదివితే మీ మైండ్లో రిటైన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. 3 అవర్స్ అంటే 9 అవర్స్. ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. 3 అవర్స్ 9 అవర్స్. ప్లస్ మీకు ఇంకా చదవాలి, మీకు ఇంకా టైం ఉందనుకోండి, 10 లాస్ట్ అవర్ ఏం చేయాలంటే న్యూస్ పేపర్ అండ్ కరెంట్ అఫైర్స్ మ్యాండేటరీ. డైలీ మీ షెడ్యూల్లో కరెంట్ అఫైర్స్ పక్కా ఉండాలి. కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో టోటల్లీ మనం మంత్ వైజ్ చూసుకుంటే ఈ 90 డేస్ వీ హ్యావ్ 3 మంత్స్. ఈ 3 మంత్స్ని ఒక స్ట్రాటజిక్ అప్రోచ్లో ఒక టైం టేబుల్ తయారు చేసుకోండి. కావాలంటే ఒక రఫ్ టైం టేబుల్ నేను ఇస్తాను. మన టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఈ 13 టాపిక్స్ మీద ఒక రఫ్ టైం టేబుల్ ఇస్తా. ఆ టైం టేబుల్ని మీరు మాడిఫై చేసుకోండి. మీ ఇష్టం ఉన్నట్టు మీ స్ట్రాటజీ, మీ స్ట్రెంగ్త్ అండ్ మీ వీక్నెస్ని బట్టి యూ కెన్ ఏబుల్ టు మాడిఫై దట్ స్ట్రాటజీ. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. మీరు ఎవరైతే ఇప్పటివరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. దాని లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తా. జాయిన్ అవ్వండి. ఆ ప్లాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని మాడిఫై చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ ఫాలో కాకండి. యాజ్ ఇట్ ఈస్ మీకు వర్కౌట్ అవ్వదు. నేను డైలీ ప్లాన్ ఇస్తా, వీక్లీ ప్లాన్ ఇస్తా, యాజ్ వెల్ అస్ మంత్లీ ప్లాన్ ఇస్తా. ఈ 3 ప్లాన్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతా. బట్ యూ నీడ్ టు మాడిఫై ఇట్. ఖచ్చితంగా మీకు అనుగుణంగా మీరు మాడిఫై చేసుకోండి. మీ స్ట్రెంగ్త్ అండ్ మీ వీక్నెస్ బట్టి మాడిఫై చేసుకోండి. 100% ఈ స్ట్రాటజీ ఫాలో అయితే యూ కెన్ ఏబుల్ టు క్లియర్ దిస్ ప్రిలిమ్స్. మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసే అభ్యర్థుల్లో మీరు ఒకరై ఉంటారు. సో గైస్, నెక్స్ట్ మనకి ఏముంది, జూన్లో మనకి ప్రిలిమ్స్ అయిపోయింది. నెక్స్ట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. మనకు సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి డైలీ ఆన్సర్ రైటింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని కూడా ఫోకస్ చేయండి. మనకి టోటల్లీ 6 పేపర్స్ ఉన్నాయి. ఈ 6 పేపర్స్లో 5 పేపర్స్ అనేది ఒక్కో పేపర్కి 15 క్వశ్చన్ ఉంటుంది. 15 5 75. ఈ 75 క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో రాయాలి. యాజ్ వెల్ యాజ్ ఒక ఎస్ఏ పేపర్ ఉంటుంది. ఇది డైనమిక్ ఉంటుంది. ఈ 6 పేపర్స్ని కూడా మీరు ఈ ప్లాన్ చేసుకోండి. ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్కి కావాల్సిన వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తా. సో మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కూడా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ నేను అప్కమింగ్లో
మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మీద కూడా వీడియోస్ చేస్తా, కంటిన్యూస్గా వీడియోస్ చేస్తా, ఒక స్ట్రాటజీ చెప్తా, మీకు ఒక అప్రోచ్ కూడా చెప్తా. ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలంటే మీకు ఒకటేసారి ఇంప్రూవ్ అవ్వలేరు, దానికి ఒక అప్రోచ్ ఉంటుంది. ఆ అప్రోచ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఈ మెయిన్స్ అప్రోచ్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అప్రోచ్ కూడా నేను అప్లోడ్ చేస్తా. సో ఇది మనకు చూసుకుంటే గైస్, ఇది జూన్ 11th ఉంది కదా, జూన్ 11 2023 రోజు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో మనకు టాపిక్ నెంబర్ 1, మన సిలబస్లో టాపిక్ నెంబర్ 1 ఏముంది, కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. ఈ ఫస్ట్ టాపిక్ నుండి టోటల్లీ మనకు వచ్చిన క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ వీళ్ళు క్వశ్చన్స్ ఎక్కడ ఫోకస్ చేశారంటే, ఒక క్వశ్చన్ పర్సనాలిటీస్ మీద ఇచ్చారు, ఒక క్వశ్చన్ ఏమో ఇన్నోవేషన్ ఇన్ న్యూస్ అంటే సోలార్ పవర్ బోర్డ్ గురించి అడిగారు, అదేంటంటే సూర్యాంశు దీని గురించి. నెక్స్ట్ ఒక స్పోర్ట్స్ క్వశ్చన్ అడిగారు, ఒక శాటిలైట్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు, ఒకటి యుఎన్ వర్క్షాప్ థీమ్ మీద అడిగారు, ఒకటి మినరల్ మీద అడిగారు, ఒక క్వశ్చన్ ఏమో రిపోర్ట్స్ అండ్ ర్యాంకింగ్, అది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ మీద క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వాటి పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఆ ఇయర్లో అన్న దాని మీద క్వశ్చన్ వచ్చింది. ఒకటి స్టేట్ ఆర్గనైజేషన్ రిపోర్ట్, దాని మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ డేటా మీద క్వశ్చన్ అడిగింది. ఒకటి అవార్డ్స్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది, తెలంగాణ అవార్డ్స్, ఈ తెలంగాణ అవార్డ్స్ మీద క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ మనకి అవార్డ్స్ అండ్ ఆర్గనైజేషన్, వరల్డ్ సమిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ మీద. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్నోవేషన్స్, ఐఐటి మద్రాస్ గురించి క్వశ్చన్ వచ్చింది. మిల్క్ అడల్టరేషన్ మీద ఎవరు వర్క్ చేశారంటే ఐఐటి మద్రాస్. నెక్స్ట్ మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అపాయింట్మెంట్స్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇంకో ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఇది అక్టోబర్ 16th 2022 కండక్ట్ చేసిన ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ డ్యామ్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చారు, జిఏ ట్యాక్స్ మీద ఒకటి వచ్చింది, రిపోర్ట్స్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చింది, ఇంకోటి రిపోర్ట్ నీతి ఆయోగ్ ఇండెక్స్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇంకోటి ఇది కూడా నీతి ఆయోగ్ ఇండెక్స్, ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్. నేషనల్ డేస్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దాని మీద. ఒకటేమో ఫార్చ్యూన్ 500 లిస్ట్ సర్వే మీద క్వశ్చన్ ఉంది. నేషనల్ అవార్డ్స్ మీద ఒక క్వశ్చన్ ఉంది, పద్మభూషణ్ అవార్డ్స్ ఉంటారు కదా వాటి మీద ఒక క్వశ్చన్ వచ్చింది. స్పోర్ట్స్ అండ్ మెడల్స్ మీద, కామన్వెల్త్ గేమ్స్ ఉంటాయి కదా వాటి మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ప్లస్ మిలిటరీ ఎక్సైజ్ మీద క్వశ్చన్ ఉంది, విన్ బ్యాక్స్ 2022 అని వాటి మీద క్వశ్చన్ వచ్చింది. యాజ్ వెల్ యాజ్ తెలంగాణ పర్సనాలిటీస్ అండ్ దేర్ అచీవ్మెంట్స్, మలవత్ పూర్ణ ఉంది కదా ఆమె మీద క్వశ్చన్ వచ్చింది. తెలంగాణ పర్సనాలిటీస్ మీద డాక్టర్ కె కేశవులు, ఈయన మీద ఒకటి, హీజ్ అగ్రికల్చర్ సైంటిస్ట్, ఈయన మీద క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ తెలంగాణ స్కీమ్స్, హరితహారం, గాంధీవనం గురించి క్వశ్చన్ వచ్చింది, లొకేషన్ ఎక్కడ ఉందని. సో ఇవి ఇలా థీమ్ వైజ్ పీడిఎఫ్లో మన టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్ ఉంది కదా, టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్ మీరు ప్లే స్టోర్ ఉంది కదా, గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మీరు గ్రూప్ 1 1.0 యాజ్ వెల్ యాజ్ 2.0 ఈ రెండిటివి థీమ్స్ 150 టోటల్లీ 300 థీమ్స్ ఉన్నాయి. ఈ 300 థీమ్స్ని మీరు క్లియర్గా ఫాలో అయితే మీరు నెక్స్ట్ ప్రిలిమ్స్ ఉంది కదా, మే ఆర్ జూన్లో ఉండే ప్రిలిమ్స్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. మీకు ఒక స్ట్రాటజీ తెలిసిపోతుంది, క్వశ్చన్ ఎక్కడ నుండి అడుగుతున్నారు, ప్రతి 13 టాపిక్స్ని వాళ్ళు ఎక్కడ స్ట్రెస్ చేస్తున్నారు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి, మాక్ టెస్ట్ ఎలా రాయాలి, ఇవన్నీ మీకు ఈజీగా అర్థమైపోతుంది. యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్సే మాకు మోటివేషన్. మీరు ఎంతోమంది చూస్తున్నారు, అరౌండ్ 10,000 నుండి 20,000, ఈవెన్ 35,000, 40,000, 40K వ్యూస్ వస్తున్నాయి, బట్ లైక్స్ మాత్రం చేయట్లేరు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లీస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 2,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ వీడియోకి 2,000+ లైక్స్ అయినా చేస్తారని నేను అనుకుంటున్నా. మీరు ఇచ్చే లైక్స్ బట్టే మాకు మోటివేషన్ ఉంటుంది, మాకు వచ్చేది ఏమి ఉండదు. మీరు ఆస్పిరెంట్స్ మా వీడియోస్ని లైక్ చేస్తే అరే చాలామంది చూస్తున్నారు కదా అని ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ ఉండి ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాం మీకోసం. సో గైస్, ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వాల్యుబుల్ వీడియో. షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి, ప్రతి గ్రూప్ 1 ఆస్పిరెంట్కి యూజ్ అయ్యే వీడియో కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.